ఇంకా జొన్న కుడుములు చేసుకుంటే గురువారం రాత్రి మిగిలిన ఉల్లికారం కొంచెము మా పిల్లలకు నూనెలో వేపి నేను ఉప్పు కారం వేసుకున్నది నచ్చదు వాళ్ళకు. ఉల్లిపాయలు పచ్చిమి వేసి మిక్సీకి వేసిన తర్వాత అది వేపితే నచ్చుతుంది. వ్లాగ్లో చెప్పాను ఆల్రెడీ, వ్లాగ్ చూడండి. జొన్న కుడుములు ఎట్లా చేసుకునేది తెలియని వాళ్ళకు. పోపు వేసినానండి, అదే ఉల్లికారం వేపి చక్కగా తోటకూర వేసేసా. ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారండి ఆకుకూర. చిన్న పిల్లలకు నేను చెప్పేది, వాళ్ళకి ఆకుకూరలు గొంతులకు గుచ్చుకుంటాయని ఫీలింగ్తో ఆకుకూరలు తినరు కదా, నాలుక మీద నుండి తీసిస్తుంటారు ఆకుకూర వచ్చిందని. సన్నగా కట్ చేసి ఉల్లి ముద్ద ఆకుకూర రెండు కలిపి ఒకేసారి వేయించుకొని కొంచెం ఓపికగా, కొంచెం నూనె ఎక్కువ వేసుకోవద్దు, చూసి వేసుకోండి. ఎందుకంటే మాడినట్టు అనిపించినప్పుడు అప్పుడు వేసుకోండి. సడన్గా లాస్ట్లో నూనె అంతా వదిలేస్తుంది వేగిన తర్వాత. ఇది ఎంత వేయాలో అర్థం అవ్వదు. అందుకే నేను కూడా చూసి వేసుకున్నా. ఇంత కొంచెం ఆకుకూర అయిందో చూడండి. ఇది ఎప్పుడు బాగుంటుందంటే పిల్లలు మనము అన్ని డిషెస్ వండినప్పుడు సైడ్లో ఒక పచ్చడి టైప్లో పెట్టచ్చు, రోటి పచ్చడి టైపు. ఆకుకూర కర్రీ ఉట్టిది ఉడకబెట్టి మనము పోపులాగా ఏదన్నా వేసి పెడితే తినరు. ఇది ఉల్లికారం పడుతుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. ఇంత ఆకుకూర పొద్దున మా వారు తిన్నారు, తీసుకెళ్లారు బాక్స్కి. నేను మధ్యాహ్నం తిన్నా, పిల్లలు కూడా ఈవినింగ్ తిన్నారు. మళ్ళీ కొంచెం మిగిలితే రాత్రి మా వారు తిన్నారనమాట. అంటే అంత మందికి ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే కొంచెం కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం చేసుకోండి, అన్నంలోకి సరిపోతుంది. చపాతీల్లోకి, రోటీలోకి, బియ్యపు రొట్టెలోకి, ఏ దాంట్లోకైనా ప్లెయిన్ బియ్యపు రొట్టె చేసుకొని దాంట్లోకి కూడా నేను చూపిస్తారు కదా బియ్యపు రొట్టె, అచ్చి రోటీ, దాంట్లోకి కూడా బాగుంటుందండి. మాకు తోటకూర రెగ్యులర్గా దొరకదు. లాస్ట్ టైం నేను అది చూపించాను కదా భక్షం చేయటము, తోటకూర పప్పు వేసి. ఇప్పుడైతే ఈ ఆకుకూర బాగుందండి. నేను ఇది ఫస్ట్ టైం చేసాను. పాలకూర చేసా, కాకరకాయ ఉల్లికారం చేసా. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. అంటే వాళ్ళు ఇంకొక రకం వండుకొని 3 పూట్ల తినొచ్చు. ఇంకా నేనైతే ముందు రోజు మిగిలిన బ్రెడ్ని డ్రై టోస్ట్ చేసుకొని ఇలా తిన్నాను.